హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ తెలుసుకుందాం. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఎందుకు ఓపెన్ కాబోతుంది, గ్లోబల్ మార్కెట్స్ యొక్క తాజా అప్డేట్స్తో పాటు నిఫ్టీ యొక్క 200 పాయింట్లను కదిలించే సమాచారం. మిస్ అవ్వకండి, స్ట్రైట్ టు ద పాయింట్. శుక్రవారం మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది, కానీ గ్లోబల్ మార్కెట్స్ అనేవి అన్ని నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. అందరూ సోమవారం మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అండ్ హ్యూజ్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మార్కెట్ అనేది ఈరోజు రేంజ్ బౌండ్లో ఉండి కాస్త ఫ్లాట్గానే క్లోజ్ అయింది. 22,200 పాయింట్ల పైనే క్లోజ్ అయింది. రేపు నిఫ్టీ యొక్క కీలకమైన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే, రేపు మార్కెట్ ఓపెన్ అయ్యాక 22,200 లెవెల్ దగ్గర మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి బిగ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 22,350 ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అవుతుందో మనం బిగ్ మూవ్స్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ హైయర్ హైస్ ఫామ్ చేసే కూడా బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి మరింత గమ్మత్తుగా ఉంది. రేపటి కీ రెసిస్టెన్స్ లెవెల్ 56,700 దగ్గర ఉంది. ఈ లెవెల్ అంటే 56,700 లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ అయితే బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోలుదారులు చురుకుగా మారుతారు. బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ గా మాత్రం 56,440 జోన్ చాలా గట్టిగా ఉంది. ఈ యొక్క స్థాయిలు ఎలా ఏర్పడ్డాయో మనం చార్ట్లో చూద్దాం. మార్కెట్ ఈరోజు చాలా వరకు సైడ్ వేస్లోనే ఉంది. చివరి గంటలో వచ్చిన ఈ పెద్ద ఫాల్ కేవలం షార్ట్ పానిక్ సెల్లింగ్ మాత్రమే. ఈరోజు ట్రేడింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మరియు ఆర్ఐఎల్ వంటి స్టాక్స్ యొక్క ప్రైస్ యాక్షన్ చాలా కీలక పాత్ర పోషించాయి. వాటి మన అనాలిసిస్ ప్రకారం నిఫ్టీలో 22,350 దగ్గర రేపు గట్టి అమ్మకాలు రావడానికి అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు ఈరోజు పాజిటివ్గా అంటే 1% పైనే క్లోజ్ అయ్యాయి. మార్కెట్ల నుంచి వచ్చే ప్రధాన ప్రభావం ఏంటంటే, గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం 25,227 వద్ద క్లోజ్ అయ్యింది. మార్కెట్ ప్రభావితం వల్ల మార్కెట్ అనేది +100 గ్యాప్ అప్ తో ఓపెన్ అవ్వచ్చు. అమెరికన్ మార్కెట్లు బలంగా ముగిశాయి. ఎఫ్ఐఐలు ఈరోజు క్యాష్ మార్కెట్లో 9,700 కోట్లు కొన్నారు. అయితే డిఐఐలు ఈరోజు 11,000 కోట్లు కొనుగోలు చేసి మార్కెట్ను ఫర్దర్గా పడకుండా ఆదుకున్నారు. రేపటి ట్రేడ్ ప్లాన్ సింపుల్గా చూద్దాం. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మార్కెట్ అనేది 25,350 దగ్గర సస్టైన్ అయితే మార్కెట్ ఈ 25,200 లెవెల్ కనుక మార్కెట్ బ్రేక్ అయ్యి కిందకు వస్తే మనం ఫర్దర్ 25,150 దగ్గరికి 50 పాయింట్లు పడే అవకాశం ఉంటుంది. సో మీరు మీ ట్రేడ్ ప్లాన్ ని సెటప్ చేసుకోండి. రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే 56,700 అండ్ ప్రముఖ సపోర్ట్ లెవెల్ 56,450. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ 56,700 కంటే పైన బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మనం మార్కెట్ లో పెద్ద మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్వర్డ్. అదే కనుక మార్కెట్ కనుక ఈ ట్రెండ్ లైన్ ని క్రాస్ అయ్యి 56,450 కంటే కింద మూవ్ అయితే 56,400 దగ్గర నుంచి ఎప్పుడైతే మార్కెట్ ఈ 56,450 దగ్గరికి వస్తుందో అప్పుడు మనం మార్కెట్ ఇంకా కిందకి పడే అవకాశం ఉంటుంది. పైన నిఫ్టీ లాంగ్ పొజిషన్ లేదా 25,200 కింద షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. అదే కనుక బ్యాంక్ నిఫ్టీలో మాత్రం 56,700 బ్రేక్ అయ్యే వరకు వేచి చూడండి. గుర్తుంచుకోండి, ట్రేడింగ్ లో రిస్క్ మేనేజ్మెంట్ ముఖ్యం. మీ స్టాక్స్ లేకుండా ట్రేడ్ చేయకండి. ఈ అనాలిసిస్ మీకు సహాయపడితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.